హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంటి ఈ దిశలో ఈ మొక్క ఉంటే ఎప్పటికీ లక్ష్మీ కటాక్షమే. ఆ ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక లోటే ఉండదు. మరి ఆ మొక్క ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తులసి చెట్టు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది తులసి మొక్కకు. అదే విధంగా కలబంద చెట్టుకు కూడా అలాంటి ప్రాధాన్యత ఇస్తారు. కలబంద ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీంట్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే వీటిని జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. సౌందర్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉంటుంది ఈ కలబంద మొక్క. అయితే వాస్తుపరంగా కలబంద మొక్క ఇంటికి ఈ దిశలో ఉంటే ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్క పెట్టుకుంటే పాజిటివిటీ పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి, వారింట ఎప్పటికీ లక్ష్మీ కటాక్షమే కలుగుతుంది అనే నమ్మకం ఉంది. కలబంద ఎప్పటికీ తూర్పు దిశలో పెట్టుకోవడం ముఖ్యం. ఈ దిశలో ఉండడం వల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత ఉంటుంది. తూర్పు దిశలో లేకుంటే ఉత్తర దిశలో కూడా ఈ మొక్కను పెట్టుకోవచ్చు. కలబంద సరైన దిశలో ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లో కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, ఆదాయం పురోగతి ఉంటుంది, వ్యాపారాలు లాభాలు గడిస్తారు. అయితే పొరపాటును కూడా కలబంద మొక్కను వాయువ్య దిశలో నాటకూడదు. చాలా మంది ఇళ్లలో తులసి మొక్కతో పాటు కలబంద మొక్కను కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి. కలబంద మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. ఇది ఇండోర్ ప్లాంట్ కూడా. ఎక్కువ నిర్వహణ అవసరం లేని మొక్కగా కలబందని పరిగణిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.